గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 నుండి 28వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ వారం అంతా కూడా. కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఈ వారం అంతా కూడా. బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ యొక్క వారం 27వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. తర్వాత మళ్ళీ మేషరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని వారం అంతా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు కూడా కుంభరాశిలో ఈ వారం అంతా సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే ఉంటున్నాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా రుణాలు తీరతాయి, అప్పులు తగ్గించుకుంటారు, డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా, ఇష్టపడుతూ ఉన్నా ఆ వ్యక్తితోటి ప్రయాణం చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ, లేదా ఇద్దరి మధ్య మనసులో ఉండే భావాలు పంచుకోవడం కానీ, సఖ్యత పెంచుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నా అనుకూలంగా కనపడుతోంది. రాజకీయ నాయకులకి రాబోయే ఎన్నికల గురించి ప్రణాళికలు వేసుకోవడం కానీ, లేదా ప్రజలను ఆకర్షించుకునే పథకాలు ప్రయత్నం చేయడం కానీ, ప్రజలలో నమ్మకాన్ని పెంచుకోవడం కానీ, అధికారాన్ని చెక్కించుకునే ప్రయత్నాలు చేయడం కానీ, ప్రత్యర్థుల యందు సరైనటువంటి వాళ్ళకి తిప్పుకొట్టేటటువంటి సమాధానాలు వెతకడం కానీ చేస్తారని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా ఆలోచించడం, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గించుకోవడంతో పాటుగా ఆందోళన తగ్గించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొత్త వ్యక్తుల్ని కానీ, కొత్త పరిచయాలు కానీ, లేదా కొత్త ప్రాంతాలు తిరగడం కానీ అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మోసాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఒకళ్ళొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకోగలుగుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ చక్కని వివాహ యోగ్యతతో పాటుగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సంబంధాలు కుదరడము, ప్రేమ వివాహాలు ఫలించడము జరిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా సరే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. పరీక్షలు రాసేటటువంటి వారు మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. అనవసరంగా మీరు మెంటల్ టెన్షన్లు పడడం వల్ల పరీక్షల్లో అనుకున్నంత ఫలితాలు రావు. కాబట్టి టెన్షన్ లేకుండా మీ మీద మీరు నమ్మకంతో పరీక్షలు రాయండి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ అనుకూలంగా కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారికి గృహయోగము, ఉద్యోగ ప్రాప్తి కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే కనుక ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులు రావడం కానీ, డబ్బులు వసూలవడం కానీ జరుగుతాయి. వ్యాపారస్తులకి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. సినిమా నిర్మాతలు కూడా పెట్టినటువంటి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కొత్త సినిమాలు ప్రారంభించడానికి కొత్త వ్యక్తులతో పరిచయాలు, లేదా కొత్త డైరెక్టర్లు కలవడాలు, లేదా కొత్త యాక్టర్లతోటి సంభాషించడాలు అనుకూలిస్తాయి. ఆకస్మికంగా ధనయోగం కనపడుతుంది. కాబట్టి ఎక్కడైనా పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము, సంపాదన కోసం బాగా కృషి చేయడము, ప్రయత్నాలు చేయడంలో చాలా నిమగ్నమవుతారు అని చెప్పచ్చు. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న వివాదాలు, సమస్యలు, కోరికలు అధికమైపోవడము, అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శారీరకపరమైనటువంటి కోరికలు అయితే తీర్చుకోగలుగుతారు. అపార్థాలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇద్దరి మధ్య ఉండేటటువంటి కొన్ని రకాల సీక్రెట్స్ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడండి కుటుంబంలో కూడా. ఇక సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రయత్నాలు చేస్తే చాలా సునాయాసంగా సంతాన యోగ్యత ఉంది. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, లేదా ఏదైనా వైద్యం చేయించుకోవడం కానీ, లేదా పరీక్షలు చేయించుకోవడం కానీ చేసుకున్నా కూడా మీకు కలిసి వస్తుంది. ఏదేమైనా కూడా ఒకసారి జాతకం కూడా చూపించుకోవాలి. జాతకంలో బలం ఉందా లేదా, లేదా ఏదైనా గ్రహాలు లోపాలు ఉన్నాయా, దశలు ఎన్ని నడుస్తున్నాయో చూసుకుని జాతకం చెప్పించుకున్నా, లేదా పరిహారాలు చేసుకున్నా కూడా చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. ఇంకా మాకు ఫోన్ చేసినట్టయితే అందుకని జాతకం చూస్తాం మేము. ఇంకా భూముల యందు కానీ, గృహాల యందు కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ చక్కని వృద్ధితో పాటుగా ఐశ్వర్యం కనపడుతుందని చెప్పచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా సరే ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా లోన్లు, బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబంతో ప్రయాణాలు కానీ, విదేశీ విహారయాత్రలు చేయాలి ఈ వారం బాగా కలిసి వస్తున్నాయని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు ఆగిపోయి ఎదరికి వెళ్ళడము, ఇంట్లో వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడము, కుటుంబ సభ్యులతోటి మాట, మంతి, కష్ట సుఖాలు పంచుకోవడంతో పాటుగా ఓర్పు, సహనంతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా చక్కని అనుబంధ బాంధవ్యాలు ఏర్పడడం, రిలేషన్షిప్ చాలా బ్రహ్మాండంగా బలపడడం జరుగుతుంది.
భవిష్యత్తు గురించి కూడా చాలా మంచి నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోగలుగుతున్నారు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్తత్వాలు కలుస్తాయి. సర్దుకుపోయే మనస్తత్వం, కుటుంబ చికాకులు తగ్గడంతో పాటుగా అన్యోన్యతలు ఏర్పడడం, గొడవలు చాలా శాతం తగ్గి సంతోషంగా కాలం గడిపే అవకాశాలే బాగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు యోగ్యత, ఉద్యోగ ప్రాప్తి బాగా కనపడుతోంది, అభివృద్ధి కనపడుతోంది. ఆర్థికంగా చాలా బలపడతారు కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆన్లైన్ షాపింగ్లు లేదా అనవసరమైన వస్తువులు కొనకండి. తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు తీర్చడానికి చాలా యోగకాలము, లేదా అప్పులు చేసి వ్యాపారాలు పెట్టడానికి కూడా యోగకాలము. ప్రేమించిన వ్యక్తులతోటి శారీరక వాంఛలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, కామపరమైన కోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే ఎవరైనా సరే ప్రేమికులు వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక కొంచెం ఓర్పు సహాయంతో పెద్దలు ఒప్పించుకున్నట్లయితే కనుక మీకు సునాయాసంగా వివాహాలు అయ్యే యోగ్యత ఈ వారం బాగా కనపడుతోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, విదేశాల్లో చదువుకోవాలన్న తపన, అలాగే చదువులో ఆటంకాలు తగ్గడంతో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి మీకు మధ్య అండర్స్టాండింగు, చదువు గురించి మాటామంతి, అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగంలో సమస్యలు తగ్గడంతో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గి, మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గి ఉద్యోగ కార్యాలయాలు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు, గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతుంది. స్త్రీలకి శారీరక సుఖం పట్ల, ఆనందం పట్ల, భోగాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భర్తతో సంతోషాన్ని అనుభవించగలుగుతారు. పిల్లల యందు బాధ్యతలు వహిస్తారని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపారపరమైనటువంటి లాభాలు కానీ స్త్రీలకు బాగా కనపడుతున్నాయి. అలాగే ఎక్కడికైనా సరే ప్రయాణం చేసినా, వెళ్ళినా కొంచెం దిష్టి తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నరదిష్టి కానీ, నరఘోష కానీ ఎక్కువైపోతుంది. జాగ్రత్తగా పడండి. అలాగే పరపురుషులని నమ్మకండి. కామపరమైన కోరికల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ధనప్రాప్తి బాగా కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఇప్పటిదాకా ఉండే పెద్ద పెద్ద ప్రతిబంధక సమస్యలన్నీ కూడా వ్యాపారపరంగా తగ్గుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో ముందడికి వేయగలుగుతారు. ఏదైనా సరే వ్యాపారస్తులు ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అది కనుక మీరు వ్యాపార సంస్థలో పెట్టుకుంటే మీకు వ్యాపారంలో విశేషమైనటువంటి ధనం కురుస్తుంది, వ్యాపారం వృద్ధవుతుంది. మమ్మల్ని సంప్రదించినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. ఏదైనా కూడా వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ వారం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే కనుక అరువులు అప్పులు ఇవ్వకండి. అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు ఎవరిని నమ్మకండి. కింద వారితో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఉన్నట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది. దీంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.